ఓకే, హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్. గైస్, ఈరోజు వచ్చేసి సండే. ఈరోజు వచ్చేసి మా దగ్గర ఉండేటటువంటి పొటేల్ పిల్లలకు వచ్చేసి మందు పోయాలి అని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మందు అండి. ఈ మందును వచ్చేసి మేము పెరుగు మందు అంటాం దీన్ని. ఈ పక్క సైడ్ అయితే రాయలసీమ పక్క, తెలంగాణ పక్క, ఆ పక్క అంతా ఏమంటారో తెలియదు. దీన్ని వచ్చేసి పోస్తే పొటేలు బాగా బలంగా బలస్తాయి అని చెప్పేసి చెప్పడంతో దీన్ని స్టార్ట్ చేశాను. దీన్ని పోసినప్పటి నుంచి ఫస్ట్ వీక్ అయితే కొంచెం పర్వాలేదు, మంచి డెవలప్మెంట్ అయితే వచ్చినాయి. పిల్లలను చూపిస్తాను. అట్లాగే ప్లస్ 4 పొటేళ్ళ పిల్లలకు కూడా ఇప్పుడు ఇది ఎంత డోసులు అయితే మనం ఇవ్వాలి అనేసి నేను ఇక్కడ చెప్తాను చూడండి మీకు. దీంట్లో వచ్చేసి 10 నుంచి 12 కేజీలు ఉండేటటువంటి పిల్లలకు వచ్చేసి 7 ml ఇవ్వాల. తర్వాత వచ్చేసి 15 కేజీలు ఉండేదానికి 8 ml, 17 కేజీల నుంచి 20 కేజీలు ఉండే వాళ్ళకి 9 ml, 20 కేజీ అబోవ్ ఉండే వాటికి అన్నిటికీ కూడా 10 ml ఇవ్వాలండి ఈ మందు. దీని డిస్క్రిప్షన్లో కూడా నేను పెడతాను చూడండి. మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. గొర్రెలు పశువులకి ఇక్కడ మందులు అమ్ముతారు కదా, అటువంటి స్టోర్లో. ఈరోజైతే పిల్లలను చూపిస్తాను చూడండి. ఇది ఒక పిల్ల. ఇది ఒక మంచి సైజు వచ్చింది. ఈ దగ్గర ఈ వీటికి వయసు వచ్చేసి ఇప్పుడు 7 months అయిందండి. 7 months పిల్లలు. మేము తెచ్చినప్పుడు చిన్న పిల్లలు, ఇప్పటికి 7 months అయింది వీటికి. చూడండి, 4 పొట్టేల్లో. వీటికి మందు పోయాలంటే ఇద్దరు కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. అందుకే మా అమ్మ మా నాయన ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు. తెల్లారితో మందు పోసేకి ఆయమ్మని పిలుస్తూ ఉంటే ఆయప్ప రావడం లేదు, ఆయప్పని పిలిస్తే ఆయమ్మ రావడం లేదు. తీసుకో చూడండి, ఆ సిరంజీలకి మందు తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం డోసు తీసుకొని ఈ పిల్లలకి ఇంకా పోయేలా. ఇప్పుడు పోసే విధానం చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ విధంగా అయితే సిరంజిని క్లీన్ చేసుకోవాలి. వాటర్ అంతా వేసి దాన్ని గ్లాసులకి వేసి మందు నేర్చుకుంటే కదా లేదా అట్టే వస్తుంది. పూర్తి 1.5 దానికి అవునా చాలా వద్దు. 7 ml 7 ml. ఒక్కొక్క దానికి 7 ml ఆడ 7 గుర్తుంది కదా, 7 వరకు తీసుకో. పెట్టిలాగా అట్లే. ఇప్పుడు ఆడ 7 ఉంది చూడు, ఈడ అయ్యప్పకి 7 తక్కువ కిందకి. చాలు, అంత పోయి ఒక పిల్లకి. ఫస్ట్ పిల్లకి పోయింది. దీన్ని ఈ విధంగా ఇది గట్టిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే గుద్దుతాయి అవి, కొమ్ములు వచ్చేసింటాయి కదా పిల్లలకి. పట్టుకొని ఈ విధంగా అయితే పోయాలి. చూడండి, ఒకరైతే ఇట్లా గట్టిగా పట్టుకొని అప్పక కాలిపకాలు వేసుకొని నోరు తెరిస్తే ఇంకొకరైతే పోయాల్సి ఉంటుంది, లేకుంటే అవి గుద్దుతాయి అంతే. ఇంకా పోసేసినామంటే ఇంకొక 4 గంటల వరకు మేత వదలకూడదు. అంటే మధ్యాహ్నం 11-12 వరకు కూడా మేత వదలకూడదు. చూడండి, ఇది సెకండ్ పిల్లకి. ఈ పిల్ల గుద్దెకు వస్తుంది. ఇది చాలా డేంజర్ పిల్ల. చూడండి, పోసేసినారు. వరే పోసేసినారు. కొంచెం అయిపోయారు. ఇంకా థర్డ్ పిల్లకి ఎత్తుకొని పోతుంటారు. చూడండి, ఈ పిల్ల పేరు గుర్రం అని పిలుస్తుంది ఈ అమ్మ. పోయమ్మ. ఇటువంటి రంగు కలర్ పిల్లలకి బక్రీద్ పండుగలో అయితే మంచి రేటు పలుకుతుంది ఫ్రెండ్స్. ఇటువంటి రంగు ఉండే పిల్లలు చూడండి. ఇది ఫైనల్, ఇంక లాస్ట్. ఇది ఒక రకమైనటువంటి చిన్న పిల్ల మేము తెచ్చినప్పుడు, కానీ పర్వాలేదు, నడం బాగా డెవలప్ అయింది ఇది కూడా. పోయిండ పర్వాలే. అది చెప్పిన మాట ఇదేళ్ళు, అది గుద్దే కూడా వచ్చే రకం పిల్ల. గొర్రెలు ఓనరు ఇయ్యమ్మ ఫ్రెండ్స్. గొర్రెలు మేపేది, వాటినంతా తోడుకొని పోయి కడిగేది గొర్రెలు ఓనరు. ఇప్ప గొర్రెలు కాపరి. చూడండి,
చూడండి గైస్, రీసెంట్గా మనం ఉలవ పొట్టు తొక్కిచ్చాం కదా, ఉలవకాయలు, అదంతా పొట్టు ఇది పిల్లలకి మేత ఇట్లా మూటలు లెక్కేసి నీట్గా బాగా స్టోర్ చేసి పెట్టేసినాం. కసువు లేనప్పుడు అయితే మనకి ఈ విధంగా ఈ దానాన్ని యూజ్ చేసి పిల్లలకి ఆహారాన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. గైస్, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి.